ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో గురు పూర్ణిమ విశిష్టత గురించినటువంటి విశేషాలు. సాయిరామ్. గురు పూర్ణిమకు విశిష్టత ఏమిటి? సాధకులు తమ తమ ఆధ్యాత్మిక గురువులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆరాధించి కృతజ్ఞతను ప్రకటించే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ప్రధానమైన పూర్ణిమలు ఏవి? మనకు ప్రతి నెల ఒకసారి పూర్ణిమ వస్తుంది. వాటిలో ఆయా మాసముల్లో వచ్చే పూర్ణిమలను కొన్నింటిని పుణ్యదినములుగా పాటిస్తాము. అవి శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ, చైత్ర పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ మొదలైనవి. ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ఆధ్యాత్మిక జ్ఞానము ఆకాంక్షించే వారికి ఈ పూర్ణిమ శ్రేయోదాయిని. ప్రశ్న: ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని ఎందుకంటారు? జవాబు: వ్యాసుడు వేదములను విభజించి జ్ఞానజ్యోతిని వెలిగించి ఆస్తిక లోకానికి ఆనందం అందించిన అమరదినం ఇది. అతడే ఆది గురువు. మానవ లోకానికి భగవద్ లీలాతత్వమును ఆత్మ యథార్థమును విస్తపరిచి వేద, భారత, భాగవత, గీతల మూలమున ఆస్తిక అంకురమును పోషించిన మూల పురుషుడే వ్యాసుడు. ఇతడు అందించిన వాంగ్మయము ఆస్తికత్వమునకు శిరస్సు. సర్వులకు గురుతులుడైనటువంటి వ్యాసుని స్మరించుటే ఆస్తికుల యొక్క కృతజ్ఞత. పూర్ణిమ అనగా ఏమి? జవాబు: చంద్రుడు 16 కళ్ళతో పరిపూర్ణ ప్రకాశించేటువంటి రోజు. ప్రశ్న: చంద్రమా మనసో జాతః అనే వేదవాణి అర్థమేమి? జవాబు: ఈ వేదవాక్కు చంద్రునకు మనసునకు గల సంబంధాన్ని తెలుపుతుంది. మనసునకు కూడా చంద్రుని వలె వృద్ధి క్షయములున్నవి. ప్రశ్న: పూర్ణిమ నాడు జరగవలసిన మానసిక ప్రవర్తన ఏమిటి? మనసులో చేరిన అష్టమదములు, షడ్వర్గములు, అహంకార, మమకారములనే 16 మాలిన్యమును బుద్ధిపూర్వకంగా తొలగించుకునే ప్రయత్నం. బుద్ధి ఆత్మకు సమీపముగా ఉండుట వలన మచ్చలు లేని మనస్సునందు ఆత్మప్రకాశం బుద్ధి ద్వారా పూర్తిగా పడుతుంది. ఈ 16 మాలిన్యము తొలగించుటకు తోడేవారు ఎవరు? గురువు. సాగరము దాటుటకు నావ ఎంత ప్రధానమో భవసాగరము దాటుటకు గురువు అంత ప్రధానము. అతడు శృతి, స్మృతి, శాస్త్రముల ప్రకారము వర్తించువాడై ఉండవలేను. కామ క్రోధాది వర్జితుడై ఉండవలేను. తనను ఆశ్రయించిన శిష్యుని అజ్ఞానాంధకారము తొలగించగల శక్తియుతుడై ఉండవలేను. జీవిత గమ్యమునకు మార్గమును గురిని చూపగలిగిన వాడే ఉండవలేను. సాయిరామ్. గురువు అనగా పుకారో అంధకారస్య రుకారోత నివారక అనగా దేహాత్మ బుద్ధితో అజ్ఞానం అనే అంధకారములో మునిగి ఉన్నవారికి దేహం యొక్క నిజతత్వం తెలియజేయవాడు గురువు. ఉకారో గుణతీత, రుకారో రూపవర్జిత. గుణాతీతుడు, రూపరహితుడు గురువు. అట్టి గురువు భగవంతుడొక్కడే. అనిత్యం, అసుఖం, లోకం ఇమం ప్రాప్య భజస్వాం. ఈ లోకం అశాశ్వతమైనది, దుఃఖముతో కూడినటువంటిది. జాతస్య మరణం ధ్రువం. ఈ సత్యము తెలిసి కూడా దేహము శాశ్వతమైన తలంచి ఆహార విహారాదులతో ధన కనక వస్తు వాహనాదుల కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతూ నిరంతరం అసంతృప్తి బాధపడే మానవాళికి వారి నిజతత్వము ఎరిగించువాడు గురువు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.